వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విఘ్నాలు తొలగి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణనాథుడి ఆశీస్సులతో వికసిత్ భారత్ కల సాకారం కావాలన్నారు ఎంపీ లక్ష్మణ్. 2047వ సంవత్సరానికి ప్రపంచంలోనే భారత్ శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందన్నారు. విపత్కర పరిస్థితుల నుంచి వరద బాధితులు గట్టెక్కాలన్నారు బీజేపీ నేతలు. వరద బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. వినాయక చవితి సందర్భంగా కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశక్తి ఆలయాన్ని సందర్శించిన సంజయ్ లంబోదరుడికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి విషెస్ తెలిపారు. విఘ్నాలు తొలగి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పూజల అనంతరం వినాయకుడితో సెల్ఫీ దిగారు బండి సంజయ్. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో వికసిత్ భారత్ కల సాకారం కావాలన్నారు ఎంపీ లక్ష్మణ్. బీజేపీ స్టేట్ ఆఫీసులో నిర్వహించిన వినాయక చవితి పూజల్లో పాల్గొన్నారు ఎంపీ. 2047 వరకు దేశం ప్రపంచంలోనే శక్తివంతమైన అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకోవాలని ఆ గణేశుని వేడుకున్నట్లు చెప్పారు. వరద విపత్కర పరిస్థితుల నుంచి బాధిత ప్రజలు గట్టెక్కాలన్నారు. వరద బాధిత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు లక్ష్మణ్. భారత ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి చేయూతనిచ్చి వారు కంటున్నటువంటి కళలు సాకారం చేసి భారతదేశాన్ని 3వ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దేదాన్ని కూడా ఆ భగవంతుడు విఘ్నేశ్వరి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని యావత్తు తెలుగు ప్రజలు 2 రాష్ట్రాల్లో ఇటీవల సంభవించినటువంటి విపత్కర పరిణామాలు, ఈ యొక్క కుంభవృష్టి వల్ల వరదల్లో ఏదైతే ఇవాళ ప్రజలు అక్కడక్కడ ఇబ్బందికి గురైనారో వాళ్ళందరినీ కూడా గట్టెక్కించి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలనే ఆ బృందం పర్యటించి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేదాన్ని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలుగు ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి ఆ భరోసా కల్పిస్తూ వరద బాధితులకు బీజేపీ నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తుందన్నారు ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి 3 ట్రక్కులలో బీజేపీ నేతలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఖమ్మంలో ఏరియల్ సర్వే చూస్తుంటే బాధేసిందన్నారు. వరదల్లో ప్రజలు సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బృందాల పర్యటన తర్వాత బాధితులకు కేంద్రం నుంచి తగిన సహాయం అందుతుందని తెలిపారు రాకేష్ రెడ్డి. నిన్న బండి సంజయ్ గారు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, మేమందరం కూడా ఆ ప్రాంతంలో పర్యటించాం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పర్యటించారు. ఈటెల రాజేందర్ గారు, కాసం వెంకటేశ్వర్లు గారు, ధర్మారావు గారు, సీతారాం నాయక్ గారు మరి మహబూబాబాద్ ములుగు ప్రాంతంలో పర్యటన చేశారు. ఇంకా అనేక చోట్ల నుంచి కూడా ఈ విధంగా బాధితులకు అందజేయడం కోసం నిత్యావసర వస్తువుల యొక్క ట్రక్స్ బయలుదేరడం జరిగింది. ఇప్పటికే పంపిణీ చేస్తున్నతో పాటుగా వీటిని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది కేవలం తక్షణ సహాయం మాత్రమే. ఆ తర్వాత కేంద్ర బృందాలు పర్యటన చేసిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున నష్టపోయిన రైతాంగానికి కానీ ప్రజలకు కానీ సహాయాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. వినాయక చవితి పండుగ ప్రతి హిందూ హలాల్ విముక్తి కోసం సంకల్పం తీసుకోవాలన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందువులెవరూ హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ కొనొద్దని సూచించారు. ధర్మం కోసం పోరాడే వ్యక్తులను టెర్రరిస్టులు చంపేస్తున్నారని ఫైరయ్యారు రాజాసింగ్. హలాల్ అంటే ముస్లింలే కొనాలి. ఈ హలాల్ సర్టిఫికెట్ని ఒక ముస్లిం టెర్రరిజం ఆర్గనైజేషనే దానికి ప్రొజెక్ట్ ఇస్తున్నారు. ఆ హలాల్ సింబల్ని ఒక మిఠాయి డబ్బా వెనుక పెట్టడానికి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. కానీ మన వ్యాపారీ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళకి ఏం సంబంధం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఇది సింబల్ పెడితేనే హిందువులు కూడా కొంటారు, ముస్లిమ్స్ కూడా కొంటారు. ఎందుకంటే హలాల్ సింబల్ లేకపోతే ముస్లిమ్స్ కొనరు. కానీ ఈ డబ్బులు ఎవరికి వెళ్తుంది? టెర్రరిస్ట్కి వెళ్తుంది. అందుకోసం మన స్వీట్ కానీ, పూజా సామాగ్రి కానీ, ఏదైనా ప్రొడక్ట్ మీరు కొనాలంటే హలాల్ సర్టిఫికెట్ ఆ ఒక చిన్న సింబల్ బాక్స్ వెనక కానీ, బాక్స్ ముందు కానీ, దేంట్లోనే కానీ, మనం తినే ఆహారంలో కూడా ఏదైనా మనం బియ్యం ప్యాకెట్ కానీ ఏదైనా తీసుకుంటే కూడా హలాల్ సింబల్ ఉంటే తీసుకోకండి. ఇదే నా ఒక నివేదిక. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. అంతకుముందు శ్రీ గోపాలకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.